నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. ఆంధ్రప్రదేశ్లోని రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఈ మహోత్తర కార్యక్రమంలో కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ప్రాజెక్టును 94.44 కోట్ల అంచనా వ్యయంతో చేపడుతున్నారు. దీని ద్వారా గోదావరి పరివాహక ప్రాంతంలో పర్యాటక అభివృద్ధికి కొత్త ఆకర్షణలను జోడించడం లక్ష్యంగా ప్రభుత్వం పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రితో పాటు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. ఈ ప్రాజెక్టు 2027లో జరిగే పుష్కరాల నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే ఈ శంకుస్థాపన కోసం ఈ రోజు తెల్లవారుజామున కేంద్ర మంత్రి చేరుకోగా విమానాశ్రయంలో మంత్రి కందుల దుర్గేష్, ఎంపీ పురంధేశ్వరి స్వాగతం పలికారు. రాజమహేంద్రవరం సైన్స్ సెంటర్ బిల్డింగ్ ప్రారంభోత్సవం కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కల్చరల్ మినిస్టర్ శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రాజమహేంద్రవరంలోని భూములలో 5 ఎకరాల ప్రాంగణంలో 15,20,00,000 వ్యయంతో నిర్మించిన ఈ సైన్స్ పార్క్ని ఈరోజు ప్రారంభించాం. ఇక్కడ ఏర్పాటు చేసిన సైన్స్ పార్క్ ఈ ఫన్ సైన్స్ గ్యాలరీ విద్యార్థులు సైన్స్ అండ్ టెక్నాలజీ పట్ల వారి ఆసక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుంది. ఈ ప్రాజెక్ట్ నిర్వహణను బెంగళూరులోని విశ్వేశ్వరయ్య ఇండస్ట్రియల్ అండ్ టెక్నాలజికల్ మ్యూజియం ద్వారా అమలు చేయబడింది. విఐటిఎం అనేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ పరిధిలో పనిచేస్తూ శాస్త్ర విజ్ఞానాన్ని ప్రజలకు అందించడంలో లక్ష్యంగా ఉన్న సంస్థ. విద్య, విజ్ఞానం, కొత్త ఆవిష్కరణల పట్ల ఆసక్తిని పెంపొందించే క్రమంలో సైన్స్ పార్క్ ప్రత్యేకించి మనం ఈ గోదావరి జిల్లాలకి, ఆంధ్రప్రదేశ్కి ఒక సరికొత్త మైలురాయిగా నిలవనుంది. కొత్త ఆవిష్కరణలు ప్రోత్సహించడం, విద్యార్థుల్లో విజ్ఞానాన్ని పెంపొందించడం వంటి లక్ష్యాలను ముందుకు తీసుకెళ్తున్నాం. దీనికి సంపూర్ణమైన సహకారం అందించిన మన గౌరవనీయులు ప్రధానమంత్రి గారికి వారి మరవలేనిది, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఇది వెంటనే దీన్ని పూనుకొని పూర్తి చేయడం మనస్ఫూర్తిగా వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ స్కీమ్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ కల్చర్ ఆఫ్ సైన్స్ స్పాక్స్ ద్వారా దీనికి సహకారం అందించిన కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ ప్రాంతీయ సైన్స్ కేంద్రానికి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గం గొరగనిమూడి గ్రామంలో జన్మించి భౌతిక శాస్త్రంలో ఎన్నో అద్భుతమైన పరిశోధనలు చేసి అత్యున్నత పురస్కారాలు అందుకున్న భౌతిక శాస్త్రవేత్త శ్రీ స్వామి జ్ఞానానంద్ గారి పేరు పరిగణలో ఉంది. దీని ద్వారా ఆయన సేవల్ని ఈ కొత్త తరానికి తెలియజేస్తాం. Since we are putting up in the scientific era, and this curiosity to know how things works, it is the mother of the science and innovation through the ages, and with this curiosity sense only we have come up to this place and we have arrived into this era of artificial intelligence and the scientific developments. Today having inaugurated this beautiful science museum, I am sure it is going to benefit not only the common people but especially to the school students, and it is going to help to inculcate the scientific aptitude, analytical thinking, innovative thinking, which is really very critical and very important for not only the development of the students, not only for the development of science and scientific aptitude among the students, but it is equally and more important for the development of for the realization of the dream which Honorable Prime Minister Modi ji have seen for our beloved country, India, during this Amrit Kaal to become our nation a developed nation. So for that only the education system in India have been changed, and with this change education system where in all emphasis is more on innovative thinking and analytical thinking, I am sure that these science museums are going to play a pivotal role
in getting the students and younger generations. భారత ప్రజాస్వామ్యానికి ఎమర్జెన్సీ ఓ మాయని మచ్చాని, ప్రజాస్వామ్యంలో అహంకారం, నియంతృత్వ పోకడలు చెల్లవని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం అనే రాజ్యాంగ మూలాలను ఎవరూ విస్మరించకూడదన్నారు. భవిష్యత్ తరాలకు మంచి చెడు చెప్పాల్సిన బాధ్యత ప్రజా జీవితంలో ఉన్న నేతలపై ఉందన్నారు. పాలన ఎలా ఉండకూడదో ఎమర్జెన్సీ ఒక కేస్ స్టడీ అయితే పాలకులు ఎలా ఉండకూడదో గత 5 ఏళ్ల పాలన ఒక కేస్ స్టడీ అని అన్నారు. కూటమిగా 3 పార్టీలు కలిసి ఏడాదిలో సుపరిపాలనలో తొలి అడుగు వేశామన్న ముఖ్యమంత్రి తనను అభిమానించే తెలుగు ప్రజానికం కోసం ఆహర్నిశలు పాటు పడతారని చెప్పారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన సంవిధాన్ హత్యా దివస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు హాజరయ్యారు. ముందుగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు, 50 సంవత్సరాల ముందు జరిగిన సంఘటన మనం అందరం కూడా ఒకసారి నెమరు వేసుకుని మళ్లీ ప్రజాస్వామ్యం పట్ల మన విశ్వాసాన్ని పెంచుకోవడం కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమం. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం, 146 కోట్ల జనాభా. భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలైంది. 8 దశాబ్దాల ప్రయాణంలో దేశంలో ఎన్నో మలుపులు చూసింది, ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది, ఎన్నో విజయాలు సాధించింది. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకున్న ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అయితే ఈ వెలుగులు ఒకసారి చూసిన తర్వాత ఏదైతే ఎమర్జెన్సీ రోజు ఒక చీకటి, ఇప్పుడే సమరం గారు చెప్పారు. వారు చెప్పినప్పుడు వారి అనుభవాలతో ఏం జరిగాయో కొన్ని విషయాలు చెప్పారు. అదే మరి నారాయణరావు గారు కూడా కొన్ని విషయాలు మనకు చెప్పారు. ఇక్కడుండే నాయకులు కూడా అనేక విషయాలు చెప్పడం జరిగింది. అయితే ఒక్కొక్కసారి మనం చెడును మరిచిపోయి మంచిని మళ్లీ గుర్తుపెట్టుకునే పరిస్థితి లేకపోతే అలాంటి పరిస్థితులు మళ్లా పునరావృతం పరిస్థితి వస్తుంది. దాని పట్ల ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గతం ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. మంచి రోజులనే కాదు, చీకటి రోజులు కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడే ఏది మంచి ఏది చెడు అనే దానికి మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా రాజకీయాల్లో ఉండే మాలాంటి వాళ్లు, ప్రజా జీవితంలో ఉన్న ఇలాంటి మేమందరం కూడా ఒక బాధ్యతతో ఉండి భావితరాలకు మంచిని అందించవలసిన బాధ్యత మా అందరిపైన ఉంది. రాష్ట్ర ఆర్థిక శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్ర ఆర్థిక శాఖ స్థితిగతులు, రాబడులు, ఖర్చులపై సమీక్షించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రి పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేశారు. పింఛన్లతో సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెలా వెచ్చిస్తున్న ఖర్చుతో పాటు రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులపై చర్చించారు. ఆయా కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల లభ్యతపై చర్చించారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం ఈ సందర్భంగా సూచించారు. 14 ఏళ్ల ఆడబిడ్డ కనిపించడం లేదు పవన్ కళ్యాణ్ గారు ఆదుకోండి అంటూ మార్వాడి తల్లిదండ్రులు ప్లకార్డులు ప్రదర్శించారు. కాకినాడ జిల్లా కరప గ్రామంలో 18 ఏళ్ల క్రితం చెరువు వ్యాపారం చేసుకుంటూ మార్వాడి కుటుంబం స్థిరపడింది. ఈ నెల 8వ తేదీన ఒక కుటుంబానికి చెందిన 14 సంవత్సరాల బాలిక కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోలేదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాక కోసం ప్లకార్డులు పట్టుకుని బాధిత కుటుంబం ఎదురు చూస్తున్నారు. The story of India's tourism, the story of India's tourism transformation. పవన్ కళ్యాణ్ సార్ దగ్గర వచ్చాం. ఇవాళ ఎయిర్పోర్ట్ దగ్గర రాజమండ్రి నుంచి వచ్చింది కర్పంచి. అమ్మాయి మాకు మిస్ అయిపోయింది. 20 రోజు అయిందండి, ఇంకా ఏం తెలియట్లేదండి. చాలా 20 రోజు నుంచి అమ్మాయి కంటే ఇంకా కనిపించలేదండి. మా కర్పంచి 14 సంవత్సరం అమ్మాయి మిస్ అయిపోయిందండి. ఇంకా సంబంధం ఏం చెప్పలేదండి. మాకు హెల్ప్ చేయండి, హెల్ప్ చేయాలి సార్. మీరు హెల్ప్ చేయండి, మాకు అమ్మ కావాలండి. ఇప్పుడు 20 రోజు అయింది. మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందుకయ్యా ఈ ప్రభుత్వం, నీ పార్టీ ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని టీడీపీపై ఫైర్ అయ్యారు. ఎందుకయ్యా నీ ప్రభుత్వం, నీ పార్టీ ఉంటే లేకపోతే ఏమయ్యా చంద్రబాబు నాయుడు గారు? ఏం చేశావు? ఉక్కు ఫ్యాక్టరీని గురించి సంవత్సరం దాటిపోయిందే, మాటలు చెప్పడం ఎందుకయ్యా? వెంటనే ఉక్కు ఫ్యాక్టరీని
మరి కేబినెట్ లో పెట్టించి ఒక్క నెల లోపల విత్డ్రా చేస్తున్నట్టుగా తీసుకురావాలని చంద్రబాబు నాయుడిని నేను విశాఖ నుంచి మాట్లాడుతున్నాను సూటిగా. వెంటనే ఒక్క నెల లోపల ఉత్త మాటలు చెప్పాకు. 11,000 కోట్లు ఇస్తారు. ఉడికాయ ఇచ్చేది ఏందా? నీ 1,000 కోట్లు ఎందుకయా? వాళ్ళకు ఒక్క మాట చెప్తే వాళ్ళు హాయిగా భోంచేస్తారు కదా. ఈరోజు విశాఖపట్నం ఇంత స్థాయికి రావడానికి కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఉక్కు ఫ్యాక్టరీయే కదా. ఎందుకు దీన్ని ఆపేస్తున్నారు? ఎందుకు ప్రైవేటైజ్ చేస్తున్నారు? అవసరం ఏంటి మీకని నేను అడుగుతున్నాను. వెంటనే విత్డ్రా చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నేను డిమాండ్ చేస్తున్నాను. మూడో అంశం అమరావతి. 26 జిల్లాలు ఉన్నాయి. 26 జిల్లాల్లో దాదాపు 20 జిల్లాలకు అంత మనసులో సంతోషంగా లేదు. కర్నూలు నుంచి ఒంగోలు దాకా ఒక్కరు సంతోషంగా లేరు అమరావతి పైన. ఇది వాస్తవం. ఉత్తరాంధ్రలో కూడా ఎవరు సంతోషంగా లేరు. అసలు కారణం, అసలు సంగతి చెప్తాను. శివరామకృష్ణయ్య అనే ఆయన్ని కేంద్ర ప్రభుత్వం వేసింది కమిటీని. ఆయన ఏం సలహా ఇచ్చాడు? ఒంగోలు దగ్గర దొనకొండలో 1,00,000 ప్రభుత్వ భూములున్నాయి, అక్కడైతే బాగుంటుందని ఆయన కమిటీ ఇచ్చాడు కదా. దొనకొండలో ఈయనకి పనులు జరగవనుకున్నాడు. దాన్ని తీసుకొని వెళ్ళి ఆయన బంధు ప్రీతి ఎక్కువ చంద్రబాబు నాయుడికి. మీ అందరికీ తెలియదు, నాకు బాగా తెలుసు. ఆయన 50 సంవత్సరాలుగా మీ ఇద్దరం యూత్ కాంగ్రెస్ లో పనిచేసాం. 50 సంవత్సరాల నాడు తిరుపతి దగ్గర. మరి ఆయనకు బంధు ప్రీతి ఎక్కువ. ఎక్కడ బంధువులుంటే అక్కడ పనిచేస్తుంటాడు ఆయన. మరి అమరావతిలో అంటే గుంటూరులో ఆయనకు బంధువులు ఎక్కువ. ఆ బంధువుల్ని కోటీశ్వరులు చేసేదాని కొరగా అమరావతిని ఆయన తీసుకున్నాడు. ఆయన చెప్పుకొస్తుంటాడు అప్పుడప్పుడు మాటలు, బాగా బలి చెప్తున్నాడు ఈ మధ్య. మరి దేవతల రాజధాని అన్నాడు. నేను వెళ్ళి చూశాను, ఎక్కడన్నా దేవుడు కనిపిస్తాడా అని. నాకు అనిపించిందల్లా కర్రతమ్మ చెట్లు, మరి అరటి చెట్లు, చెరుకు, ఈ తప్ప అడేమీ కనిపించటం లేదు. మరి మట్టి తీసి చూశాను, చేయబెట్టి లాగితే మూరడు మట్టి తీస్తే నీళ్లు వస్తున్నాయి. నీళ్లలో అమరావతి మరి రాజధాని కట్టడం ఎందుకయ్యా? బివి రాఘవులు, కామ్రేడ్ రాఘవులు గారు చెప్పారు, అయ్యా రాజధాని కట్టేదానికి 1000 ఎకరాలు చాలంటే 30,000 ఎకరాలు తీసుకున్నాడు. పల్నాడు జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పిసిసి చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుందని, విస్తృత స్థాయి సమావేశాల్లో అన్ని సూచనలు పరిగణలోకి తీసుకుంటున్నామని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలపడడం రాజకీయంగా చాలా అవసరమని, కాంగ్రెస్ అధికారంలో వస్తేనే విభజన హామీలు సాధ్యమన్నారు. పల్నాడు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికై ఈ జిల్లాకు సంబంధించిన లీడర్లు, కార్యకర్తలు అందరం కలిసి విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ బలోపేతమే. ముందు కార్యాచరణ ఎలా ఉండబోవాలి, ఏ ఇష్యూస్ టేకప్ చేయాలి, నాయకుల, జిల్లాకు సంబంధించిన కార్యకర్తల అభిప్రాయాలను, సూచనలు తీసుకోవడానికి, వాళ్ళకున్న ఇబ్బందులను తెలుసుకోవడానికి ఇక్కడికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేనే రావటం జరిగింది. కాంగ్రెస్ పార్టీ బలపడడం ఈరోజు రాజకీయంగా చాలా అవసరం. రాజకీయంగా మా పార్టీకి మాత్రమే కాదు, ఆంధ్ర రాష్ట్రానికి కూడా కాంగ్రెస్ పార్టీ బలపడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా నెరవేరే అవకాశం ఉంది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మాత్రమే సాధ్యమవుతుంది. బీజేపీ కేంద్రంలో 11 సంవత్సరాలుగా అధికారంలోనే ఉంది. కానీ ఒక్కటంటే ఒక్క విభజన హామీ కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు బీజేపీ. ఇప్పటికి కూడా మన రాజధానికి కావాల్సిన పూర్తి ఫండ్స్ వాళ్ళు ఇచ్చి కట్టాల్సి ఉంది విభజన హామీలో. అయితే
ఇప్పటికీ కూడా వాళ్ళు అప్పులే ఇస్తున్నారు. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదైతే ఇప్పటికీ కూడా 45 మీటర్లలో కాదు 41 మీటర్లోనే దీన్ని పూర్తి చేయాలి అని పార్లమెంటులో చెప్పినా కూడా వైసీపీకి చెందిన ఎంపీలు కానీ, టీడీపీకి చెందిన ఎంపీలు కానీ, జనసేనకు చెందిన ఎంపీలు కానీ ఏ ఒక్కరూ నోరు విప్పలేదు. ఇలా రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీతో సంబంధాల కోసం అటు వైసీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన అయినా ఈ నాయకులందరూ వాళ్ళ స్వార్థ రాజకీయాలు చూసుకుంటున్నారు తప్పితే రాష్ట్ర ప్రయోజనాలను బీజేపీకి తాకట్టు ఎప్పుడో పెట్టేశారు. ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. రైతు భూమి పాస్ బుక్ కోసం 20,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి వీఆర్ఓ చిక్కారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం టీ చల్లపల్లిలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ల్యాండ్ మ్యుటేషన్ మరియు పట్టాదారు పాస్ పుస్తకం కోసం వీఆర్ఓ శ్రీమన్నారాయణ డిమాండ్ చేశాడు. భూమి మ్యుటేషన్ పాస్ పుస్తకం కోసం 20,000 లంచం డిమాండ్ చేశారు. వాళ్ళ మదర్ పేరు మీద కొనుగోలు చేసిన ల్యాండ్ కి మ్యుటేషన్, అదేవిధంగా పట్టాదారు పాస్ బుక్లు ఇష్యూ చేయాలని చెప్పి టీ చల్లపల్లి గ్రామానికి చెందిన వీఆర్ఓ అయిన శ్రీమన్నారాయణ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అతను ఆల్రెడీ కొంత అమౌంట్ తీసుకొని ఇంకా ఏవైతే ఈ పట్టాదారు పాస్బుక్ ఇష్యూ చేయడానికి 20,000 లంచం డిమాండ్ చేయడం జరిగింది. ఎవరైతే కంప్లైంట్ ఉన్నారో శ్రీరామ్ గారికి అది ఇవ్వడానికి ఇష్టం లేక ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అయ్యారు. మేము ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ ఎవరైతే వీఆర్ఓ గారు శ్రీమన్నారాయణ గారు ఈ కంప్లైంట్ నుంచి 20,000 వాళ్ళ ఇంటి దగ్గరగానే తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. తర్వాత ఏదైతే జ్యుడిషియల్ రిమాండ్కి కావాల్సిన ప్రొసీజర్స్ అన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం. పీపుల్ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే ఎవరైనా సరే మిమ్మల్ని లంచం డిమాండ్ చేస్తే మాత్రం ఏసీబీ వాళ్ళని అప్రోచ్ అవ్వండి. మేము ఇమీడియట్గా యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. బెట్టింగ్ లో చనిపోయిన అతనికి విగ్రహం పెట్టడమే తప్పని, అలాంటిది ఆ విగ్రహ ప్రారంభానికి వెళ్లి ఇద్దరిని బలి తీసుకుంటారా అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ క్షమాపణ చెప్పకుండా ఫేక్ వీడియోని మభ్యపెట్టడం దారుణమన్నారు. జగన్ కి మానవత్వమే లేదని, ఉంటే సింగయ్య కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చింది పర్మిషన్ 100 మంది 3 వెహికల్స్. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు జన సమీకరణ చేసింది 1000 మంది. 50 పైగా కార్లు వేసుకొని వెళ్లడము జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మొదటి తప్పు. రెండో తప్పు, జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద నిలబడి కాన్వాయ్ సాగుతుండగా ఈయన షేక్ హ్యాండ్ ఇయ్యబోయారు. జనం అటువైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇవ్వాలని ఆయన మీద పడుతున్నప్పుడు ఆ తోపులాట్లో జనమంతా కారు దగ్గరికి వచ్చే క్రమంలో ఒక మనిషి కారు టైర్ల కింద పడి అది చూసుకోకుండా ఆ డ్రైవర్ ఈడ్చుకొని వెళ్లడము తప్పు. బేసిక్ గా ఇక్కడ ఉల్లంఘన జరిగింది డ్రైవర్ వల్లే, కాదని ఎవరు అంటలేదు. ఇది యాక్సిడెంటే, డ్రైవర్ కూడా కావాలని చేశారని ఎవరు అంటలేదు. కాకపోతే ఆ పరిస్థితుల్లో అన్ని గమనిస్తే తప్పులు చాలా వైపుల నుంచి జరిగాయి. పోలీసులు 100 మందితో వెళ్ళమంటే 1000 మంది లేకపోతే 1000 మంది అక్కడ ఎందుకున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు సైడ్ బోర్డు మీద ఎందుకున్నారు? యాక్సిడెంట్ జరిగి ఆ మనిషి టైర్ కింద పడితే పక్కన మనుషులు కారు ఆపమంటే ఆ మనిషిని పక్కకు లాగి పడేసి మళ్లీ కాన్వాయ్ వెంటనే సాగిపోవడం ఏమిటి? కనీసం 2 నిమిషాలు ఆగి ఆ మనిషి ఎలా ఉన్నాడు, ఆ మనిషికి ఏమైంది, ఆ మనిషికి వెనకాల అంబులెన్స్, వాళ్ళ టీంలో అంబులెన్స్ ఉంటే అంబులెన్స్, లేకపోతే ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది కదా. అది కూడా వాళ్ళ కార్యకర్తే కదా, వైసీపీ కార్యకర్త అయ్యుండి జగన్మోహన్ రెడ్డి గారికి షేక్ హ్యాండ్ ఇయ్యబోయి ఆయన వాళ్ళ కాలు కిందనే పడితే కనీసం పట్టించుకోకుండా, కనీసం మానవత్వం లేకుండా దాటుకొని వెళ్లడం తప్పు. ఇలా డిఫరెంట్ స్టేజెస్ లో చాలా మంది తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారేమో. ఐఎమ్ నాట్ ద పోలీస్, ఎందుకు ఇచ్చారో నేను చెప్పలేను. వాళ్ళు ఏమైనా నోటీస్ ఇస్తేనో లేకపోతే కార్ సీజ్ చేస్తానో ఐఎమ్ షూర్ దే నో దే ప్రొసీజర్ అండ్ దట్ ప్రాసెస్.
అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లిలో వేంచేసి ఉన్న మందేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తానని దేవస్థానం నూతన సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి డి సురేష్ బాబు తెలిపారు. దేవస్థానం కార్యాలయంలో ఆయన నూతన కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన, దేవస్థానం అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని చెప్పారు. దేవస్థానంలో ప్రత్యేకమైన తైలాభిషేకాలకు భక్తులు స్వచ్ఛమైన నువ్వుల నూనె మాత్రమే వాడాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో ఏం చేస్తున్న పవిత్ర క్షేత్రం మందేశ్వర స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణ అధికారిగా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించి ఉన్నాను. నేను రాజానగరం అన్నదాన సత్రం నుంచి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ సహాయ కమిషనర్ అండ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పదవి బాధ్యతలు ఈరోజు నేను స్వీకరించాను. మన మందపల్లిలో ఏం చేసిన శనీశ్వర దేవస్థానం అంటే మందేశ్వర స్వామి దేవస్థానం భారతదేశంలో శనీశ్వరుడితో స్థాపించబడ్డ శనీశ్వర శివలింగం మందపల్లిలోని గ్రామంలోనే వేయించేసి ఉన్నది. కావున దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులు కానీ రాష్ట్రం నుంచి వచ్చే వివిధ భక్తులకు కానీ ఈ శనీశ్వర స్వామి దేవస్థానం నందు స్వచ్ఛమైన నువ్వుల నూనెతో గానుగు నూనెతో అభిషేకం చేస్తే వారి కోరికలు ఫలిస్తాయి. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ మరిన్ని మెరుగైన సౌకర్యాలు నేను కల్పించడానికి కృషి చేస్తున్నాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే భక్తులకి మనవి, నా విజ్ఞప్తి ఏంటంటే మీరు స్వచ్ఛమైన గానుగు నూనె తీసుకోండి. స్వచ్ఛమైన గానుగు నూనెతోటి అభిషేకం చేస్తేనే ఈశ్వరుడు మెచ్చి మీ ప్రార్థనలు ఫలిస్తాయి, మీ కోరికలు ఫలిస్తాయి. స్వచ్ఛమైన గానుగు నూనె వాడటానికే ట్రై చేయండి. ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏంటంటే సౌకర్యం మెయిన్. వాళ్ళ బ్యాగులు, వాళ్ళ వచ్చిన సామాన్లు, పెట్టెలు అన్నీ దాచుకోవటానికి ఒక హాలు నిర్మిస్తున్నాం. వచ్చిన భక్తులకు అభిషేకం చేసుకోవడానికి అభిషేకం కాంప్లెక్స్ ఒకటి ఈ పుష్కరాల నిధులతో తీసుకుని కాంప్లెక్స్ నిర్మాణం చేద్దామని చూస్తున్నాం. ఎమ్మెల్యే బండారు సత్యానంద గారి ఆశీస్సులతో నేను ఈ పదవిలోకి వచ్చాను. కాబట్టి వారి ఆశలకు అనుగుణంగా గవర్నమెంట్గా పేరు తెచ్చే విధంగా మొత్తం అన్ని భక్తులకి సౌకర్యాలు, మరిన్ని సౌకర్యాలు, మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి నేను కృషి చేస్తున్నాను. విశాఖలో భారీగా పీడీఎస్ బియ్యం పట్టుబడ్డాయి. పేదలకు అందించాల్సిన బియ్యం 3 లారీల నిండా తరలిస్తున్నారు. పార్టీ అండతో విశాఖలో పీడీఎస్ బియ్యం మాఫియా రెచ్చిపోతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. మహబూబాబాద్ లోని ముకుందా థియేటర్లో రాత్రి కుబేర సినిమా సెకండ్ షో చూస్తుండగా ఒక్కసారిగా ప్రేక్షకుల మీద ఊడిపడిన సీలింగ్ పైకప్పు పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో థియేటర్ యాజమాన్యంతో ప్రేక్షకులు రాత్రి గొడవకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరానా అంటే నా దగ్గర సమాధానం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యే బండా కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా నేను ఏ పార్టీలో ఉన్నానో ప్రజలకు తెలుసునని, ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చానన్నారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా గద్వాల్లో అభివృద్ధి పనులు జరగడం లేదని, భవిష్యత్తులో భగవంతుని ఆదేశానుసారం ముందుకెళ్తామని అన్నారు. కేటీఆర్ అసలుకి ఈ పేరింటనే అసహ్యం వేస్తుంది. హూ ఇస్ వెరీ మచ్ నాలెడ్జబుల్ పర్సన్, ఎథికల్ గా మాట్లాడతాడు, గ్లోబల్ స్టాండర్డ్స్ గురించి తెలుసు, తోపు తురుము అని అన్నారు కొంతమంది. అసలు నిజంగా చదువుకున్నారా చదువుకోలేదా అర్థమైతలే. ఒకప్పుడు ఐటీ శాఖ మంత్రిగా ఉండేనా, ఫోన్ ట్యాపింగ్ మంత్రిగా ఉండేనా, అసలు అతను ఒక మున్సిపల్ శాఖ మంత్రినా లేకపోతే కొంపలు ముంచెత్తే మంత్రినా అర్థమైతలే. మనము పోరాడి తెచ్చుకున్న తెలంగాణకి నీళ్లు నిధులు నియామకాలు వస్తాయని చెప్పి మనం ఆశ పడితే ఈ కల్వకుంట్ల కుటుంబం రూపంలో 10 సంవత్సరాలలో మనకి కుంభకోణాలు, లిక్కర్ స్కాములు, ఈ ఫోన్ ట్యాపింగ్లు. అసలుకి నిజంగా కూడా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్లు చేసి కుటుంబం మధ్యలో, భార్యాభర్తల మధ్యలో మాటలు అంత అసలు దౌర్భాగ్యం ఏముంది, అలా ఆనందం ఏముందో అర్థమైతలే. భార్యాభర్తలు మాట్లాడుకునే సంభాషణలు విని వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టి వాళ్ళు విడిపోయేటట్టుగా కూడా చేసిండంట. అసలుకి ఏం సంతోషమో ఏం శునకానందమో అర్థమైతలే. వాళ్ళ అయ్యనేమో కేసీఆర్ గారు 80,000 పుస్తకాలు చదివినా అని అంటాడు. అతను ఉద్యమకారుడే కావచ్చు, కానీ పాపం ఈ వయసులో రామకృష్ణ అనుకునే వయసులో ఒక బిడ్డనేమో లిక్కర్ స్కామ్, ఒక బిడ్డనేమో ఫోన్ ట్యాపింగ్. అసలు నిజంగా కూడా మన తెలంగాణకి ఇలా అవసరమా? ఇట్లాంటి నాయకులు అంటే ప్రైవేట్ కాన్వర్సేషన్స్ ని సిబిఐ అంటే మొత్తం కూడా జడ్జిలది, ఐఏఎస్ ఆఫీసర్లది, ప్రభుత్వ ఉద్యోగస్తులది, మళ్ళా ప్రతిపక్ష నాయకులది, సొంత నాయకులది కూడా, సెలబ్రిటీలది, మళ్ళా సామాన్య ప్రజల సంభాషణలని ఆనందపడే మనిషి ఇట్లాంటి నాయకుడు నిజంగా తెలంగాణ సమాజానికి అవసరమా? ఒక ప్రైవేట్ కాన్వర్సేషన్ ఇన్నాడంటే హౌ అనెథికల్ హీఈస్ అని అర్థమవుతుంది. నాలెడ్జబుల్ పర్సన్ అంటారు, బట్ ఐ ఫీల్ హీఈస్ ద మోస్ట్ స్టూపిడెస్ట్ పర్సన్ ఇన్ తెలంగాణ.
ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వీళ్ళకి శిక్ష వేయించండి. మీకు చేత కాకపోతే సిబిఐ ఎంక్వైరీ చేయించండి. అంతేగాని నాదేమో ఓటుకు నోటు కేసు, ఈయనదేమో ఫోన్ ట్యాపింగ్ కేసు, రెండు మాఫీ అంతే మాత్రం తెలంగాణ సమాజం ఊకోదు. వాళ్ళకి ఏం చేసింది? ఆ రోజు వాళ్ళు చేసిన తప్పులను ఎదిరించి ఓటేయకపోతే ఫామ్ హౌస్ కాల్ చేరుకున్నారు. మళ్ళా కేటీఆర్ ఇప్పటికైనా తెలివి తెచ్చుకోండి. మళ్ళా 3.0 అభి బాకీ హే, అభి హమ్ ఆయేంగే, సింహం రాబోతుంది, ఇట్లాంటి పిచ్చి మాటలు మాట్లాడిననుకో, ఒక్కసారి తెలంగాణ ప్రజలు గిట గట్టిగా ఆలోచించుకున్నారనుకో, మళ్ళా పోవడానికి ఫామ్ హౌస్ కూడా గతుండదు, దాచుకోవడానికి ఏమి కూడా మీకు గతుండకుండా అవుతుంది. ఇప్పటికైనా తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి. తప్పు చేసిన వాళ్ళందరూ బయటికి రండి. టీటీడీ ఎస్వి ప్రాణదాన ట్రస్ట్ కు 1 కోటి రూపాయల విరాళం గూగుల్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ఆర్ఐ తోట చంద్రశేఖర్ ఇచ్చారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడిని క్యాంపు కార్యాలయంలో కలిసి విరాళం చెక్కుని అందజేశారు. దాతను అభినందించారు చైర్మన్. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో నిర్వహించిన డ్రగ్స్ అవగాహన కార్యక్రమంలో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కేడీసీసీ బ్యాంకు చైర్మన్ నెట్టెన్ రఘురాం, డీఎస్పీ ఏజీబీ తిలక్, రూరల్ డీసీపీ కేఎన్ మహేశ్వరరాజు, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు శ్రీరామ్ ధనుంజయ్, పోలీస్ అధికారులు పాల్గొని చిల్లకల్లు రోడ్డులో గల ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ మాట్లాడుతూ యువత భవిష్యత్ కోసం మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని, డ్రగ్స్ లాంటి వ్యసనాలు యువతను మానసికంగా శారీరకంగా నాశనం చేస్తున్నాయన్నారు. అంతర్జాతీయ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం జరుపుకుంటా ఉన్నాం. అంటే నిజంగా ఈ డ్రగ్స్ అనేది, డ్రగ్స్ వాడకం వల్ల దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఇబ్బంది పడే పరిస్థితిలో దీన్ని మరి అంతర్జాతీయంగా దీన్ని డ్రగ్స్ వ్యతిరేక దినంగా మనం పిలుచుకోవడం చేస్తా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా వచ్చినటువంటి ఏసీపీ గారు, అదేవిధంగా సర్కిల్ ఇన్స్పెక్టర్స్కి, అదేవిధంగా మున్సిపల్ చైర్మన్ మున్సిపల్ రాఘవేంద్ర గారు, ప్రత్యేకంగా కాలేజీ విద్యార్థులు, అదేవిధంగా స్కూల్ విద్యార్థులకు ప్రభుత్వ అధికారులు ఇచ్చిన ముఖ్య తెలియజేస్తూ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన అవసరం ఏంటంటే ఈరోజు మనలో ఎవరో డ్రగ్స్ వాడడం, కానీ ఈరోజు మనతో ఎందుకు ర్యాలీ చేశారని చెప్పంటే మనందరూ కూడా పాచనం. ఎవరైనా సమాజంలో డ్రగ్స్ వాడితే వాళ్ళు వ్యతిరేకించడం, వాడు మోటివేట్ చేయటం, అవసరమైతే ఆ తల్లిదండ్రులు తెలియజేసి మీ పిల్లలు డ్రగ్స్ వాడుతున్నారు, దానివల్ల ఆ కుటుంబానికి సమాజానికి మొత్తానికి కూడా చాలా ఇబ్బందులు పడతారు విషయాన్ని మనందరూ తెలిసినప్పుడు, ఎక్కడ కూడా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే పబ్లిక్ నుంచి పలానా చోట డ్రగ్స్ వాడుతున్నారని చెప్పినప్పుడు పోలీస్ యాక్షన్ తీసుకుంటుంది. డ్రగ్స్ వాడటం వల్ల చాలామంది సమాజంలో హత్యలు కావచ్చు, ఆత్మహత్యలు కావచ్చు, దొంగతనాలు కావచ్చు, కొట్లాడు కావచ్చు, ఎన్ని కూడా ఎవరైతే డ్రగ్స్ వాడతారో వాళ్ళ వల్ల ఎక్కువ శాతం ఇటువంటి సమాజంలో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి సమాజంలో ముందు వ్యక్తి నుంచి కుటుంబం సమాజం మొత్తం కూడా నాశనం ప్రమాదం ఉంది. కాబట్టి మనందరం కూడా బాధ్యత తీసుకుని డ్రగ్స్ రహిత సమాజాన్ని, డ్రగ్స్ రహిత రాష్ట్రాన్ని, డ్రగ్స్ రహిత సమాజం ఏర్పాటు చేసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం రూరల్ మండలం కామనగరువు గ్రామ పంచాయతీ చిట్టమ్మ చెరువు ఏరియాలో ప్రజలు మంచినీటి కష్టాలతో అల్లాడుతున్నారు. కామనగరువు గ్రామ పంచాయతీ పరిధిలోని చిట్టెం చెరువు ప్రాంతానికి వచ్చేసరికి జల్ జీవన్ మిషన్ ద్వారా అందిస్తున్న మంచినీటి సరఫరా అందకపోవడంతో నీటి కోసం కుళాయిల వద్ద గోతులు ఏర్పరచుకుని ఆ గోతుల్లో బిందులు ఉంచితే గానీ నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది. రోజు ఉదయాన్నే నీరు పట్టుకోవాలంటే గోతులకు దిగి పట్టుకోవాల్సిందేనని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజు ఇలా జరుగుతున్నా సరే పంచాయతీ అధికారులు తమకు ఏం పట్టనట్లు చోద్యం చూస్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాకు ఎప్పటి నుంచో వాటర్ ప్రాబ్లం అండి. అయినా ఏదో వాటర్ వేసారండి, వేసినా కానీ మళ్ళీ మానేయడం వల్ల వాటర్ రాకపోవడం వల్ల మేము గోతులు తవ్వుకున్నామండి. ఆ గోతుల్లో నుంచి నీళ్లు తోడుకుంటున్నాము. అవి కూడా బాగోట్లేదు. మురికి నీళ్లు ఏదో డ్రైన్ వాటర్ లాంటి వాసన వస్తున్నది. అయినప్పటికీ అయ్యే పట్టుకుని మేము వాడుకుంటున్నాము. మాకు అందుకే మేము అనారోగ్య పాలు అవుతున్నామండి. మరి అధికారులు ఉన్నారు కానీ ఎవరు మాకు సహాయం చేసే వాళ్ళు ఎవరు లేరు. ఈ వాటర్ ప్రాబ్లంకు తీర్చమని మేము అధికారిని అడుగుతున్నామండి. కామనగరువు పంచాయతీ చిట్టం చెరుగట్టు
మాకు చిత్తం చెరుగట్టుకు నీళ్ళు రావట్లేదు, గోతుల్లో ఉన్న నీళ్ళు తోడుకుంటున్నాం, ఆరోగ్యం బాగోట్లేదు, మట్టి నీళ్ళు తాగుతున్నాం. మీరు అధికారులు మాకు ఏమైనా సాయం చేసి మంచినీళ్ళు రప్పిస్తారని అడుగుతున్నాం. కావనగారు పంచాయతీ చిత్తం చెరుగట్టు, మాకు చిత్తం చెరుగట్టుకు నీళ్ళు రావట్లేదు, గోతుల్లో ఉన్న నీళ్ళు తోడుకుంటున్నాం, ఆరోగ్యం బాగోట్లేదు, మట్టి నీళ్ళు తాగుతున్నాం. మీరు అధికారులు మాకు ఏమైనా సాయం చేసి మంచినీళ్ళు రప్పిస్తారని అడుగుతున్నాం. మాదక ద్రవ్యాలను సంపూర్ణంగా నిర్మూలించగలిగితేనే రాష్ట్రాభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యపడుతుందని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు పేర్కొన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలోని శాప్ ప్రధాన కార్యాలయం వద్ద అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నియంత్రణ దినోత్సవాన్ని శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అర్జున అవార్డు గ్రహీత అంతర్జాతీయ టెన్నిస్ క్రీడాకారుడు సాకిత్ మైనేని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పచ్చని భూమిని కాపాడుకుంటూ చెట్లని చిన్ననాటి నుంచే నాటుతో వాతావరణంలో కాలుష్యాన్ని నిర్మూలించాలని కడప జిల్లాకు చెందిన కోటా కార్తీక్ అనే డిగ్రీ చదివే విద్యార్థి మరియు సైకిల్ పై భారతదేశ యాత్రలో భాగంగా గుంటూరు వచ్చారు. సేవ్ ఎర్త్ సేవ్ ట్రీస్, భూమిని కాపాడుకుందాం చెట్లను నాటుదాం అనే కార్యక్రమం స్ఫూర్తితో దారిలో చెట్లు నాటుతూ కాలుష్యరహిత భారతదేశం నిర్మాణం జరగాలని ఆయన ఆకాంక్షిస్తూ దేశ పర్యటనలో భాగంగా గుంటూరు వచ్చిన సందర్భంలో తెదేపా నేత బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ని కలిశారు. బ్రాహ్మణ చైతన్య వేదిక చాణక్య ఫ్రెండ్ సర్కిల్ వారు సైకిల్ యాత్రకు సంఘీభావం తెలియజేశారు. అతనికి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసి ఆయన్ను గుంటూరు నుంచి సిరిపురపు శ్రీధర్ జెండా ఊపి అతని యాత్రను తిరిగి ప్రారంభింపజేశారు. గత 3 నెలల నుంచి సైకిల్ యాత్ర చేస్తున్నా. ఇది వచ్చేసి ఫస్ట్ వచ్చేసి కడప టు కన్యాకుమారి, గోవా, ఫస్ట్ వచ్చేసి తిరుపతి టు కన్యాకుమారి, కడప టు గోవా, బెంగళూరు టు ఒడిశా థర్డ్ రైడ్ ఇది. కారణంగా ఈరోజు గుంటూరుకి వచ్చాను. ఇంత మంచిగా రిసీవ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు మంచిగా సపోర్ట్ చేశారు గుంటూరులో. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంత మంచిగా సపోర్ట్ చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా చెట్లను నాటండి, ఆరోగ్యంగా కాపాడుకోండి, మీ హెల్త్ని కూడా. సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్. ఈ యువకుడు కోటా కార్తీక్ అని కడప నుంచి ఆయన భారతదేశ యాత్రకి బయలుదేరారు. సేవ్ ఎర్త్ సేవ్ ట్రీస్ అంటే భూమిని కాపాడుకుందాం, చెట్లని నాటుదాం, వాతావరణ కాలుష్యం లేకుండా చేద్దాం ఈ భూమి మీద అనే కాన్సెప్ట్తో యువకుడు బయలుదేరాడు. అతనికి సంఘీభావంగా గుంటూరు వచ్చిన సందర్భంగా సంఘీభావం తెలియజేయడం జరిగింది. గుంటూరులో ఇక్కడ గుంటూరులో స్థానికంగా 1-2 ప్రాంతాల్లో చెట్లు నాటడం ఈ యువకుడు చేయటం జరిగింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు చెట్లు నాటితే వాతావరణ కాలుష్యం, వాతావరణ సమతుల్యం ఏర్పడుతుందనే భావంతో మరి చిన్ననాటి నుంచే ఈ డిగ్రీ చదివే యువకుడు ఈ కార్తీక్ మరి భారతదేశ యాత్ర మరి చేయటం చాలా హర్షించదగ్గ పరిణామం. మరి యువత ఈ యువకుడు కార్తీక్ స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు కూడా చెట్లు నాటే కార్యక్రమం చేస్తూ వాతావరణ కాలుష్యం లేకుండా కనుక చేస్తే ఈ భూమి చాలా సుఖ సంతోషాలతో భూమి మీద ప్రజలు ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ యువకుడికి మరి సంఘీభావం తెలియజేస్తూ అతనికి ఇంకా మంచి కార్యక్రమాలు ఇలానే చేసుకుంటూ పోవాలని అతనికి అభినందనలు తెలియజేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.